హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి. ఫ్రెండ్స్, కెనరా బ్యాంక్లో న్యూ పోస్టులు అయితే వచ్చాయి. ఈ పోస్టుల డీటెయిల్స్ ఏంటో మనం పూర్తిగా ఈ వీడియోని చివరి వరకు చూద్దాం. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంటను ఆల్ అని ప్రెస్ అయ్యి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. సో ఇది కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ అని ఇక్కడ మీకు వెబ్సైట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకు డిఫరెంట్ వెబ్సైట్ లో మనకి అన్ని ఇక్కడ ఉంటాయి. ఇక్కడ కెరీర్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు క్లిక్ చేయగానే ఇక్కడ కెరీర్స్ లోని సెలెక్షన్ ఆఫ్ ట్రైనీస్ సేల్స్ అండ్ మార్కెటింగ్ లో వచ్చాయి. సో కరెంట్ ఓపెనింగ్స్ అని ఉంది ఇక్కడ. నోటిఫికేషన్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ ట్రైనీస్ సేల్స్ అండ్ మార్కెటింగ్ 2025 లిస్ట్ ఆఫ్ వేరియస్ సెంటర్స్, ఎక్కడైతే సెంటర్స్ ఉన్నాయో అవన్నీ ఇచ్చారు. క్లిక్ టు డౌన్లోడ్ ఫిజికల్ అప్లికేషన్ ఫామ్. ఇది మీరు ఫిజికల్ గా అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. అలాగే క్లిక్ టు అప్లై ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఇచ్చారు. సో లాస్ట్ డేట్ వచ్చేసి 6/10/2025 till 6 PM వరకు టైం ఇచ్చారు. ఇక సర్టిఫికేట్ ఫార్మాట్స్ ఇచ్చారు. ఇవి కూడా మీరు ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ వాళ్ళకి ఇచ్చారు. అయితే ఫస్ట్ మనం అడ్వర్టైజ్మెంట్ అనేది చూద్దాం. ఇది కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్. సో సెలెక్షన్ ఆఫ్ ట్రైనీస్ సేల్స్ అండ్ మార్కెటింగ్ 2025 అని ఇచ్చారు ఇక్కడ. సో మనం డీటెయిల్ చూస్తే కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ స్టాక్ బ్రోకింగ్ అండ్ డిపాజిటరీ పార్టిసిపెంట్స్ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ సెలెక్షన్ ఫర్ ద ట్రైనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎట్ ద వేరియస్ సెంటర్. లిస్ట్ ఆఫ్ సెంటర్స్ ఈజ్ ఆల్సో పబ్లిష్డ్ ఆన్ అవర్ వెబ్సైట్. అంటే ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా ఇక్కడ ఇచ్చాము, సెంటర్లు ఇచ్చాం, మన వెబ్సైట్లో ఇచ్చామని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇది వెబ్సైటు. సో అడ్వర్టైజ్మెంట్ ని మనం చాలా జాగ్రత్తగా చదువుకొని అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారు డీటెయిల్స్. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ రిసీప్ట్ ఆఫ్ ఫిజికల్ అండ్ ఆన్లైన్. సో ఫిజికల్ గా మీరు ఇవ్వచ్చు, అలాగే ఆన్లైన్ లో అప్లై చేయొచ్చు. ఏదైనా సరే 6/10/2025 లాస్ట్ డేట్ ఫర్ ఆల్ ద అబౌవ్ ట్రైనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ పోస్ట్ ఎట్ వేరియస్ సెంటర్స్. ద క్యాండిడేట్ షెల్ ప్రాసెస్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కంపల్సరీ ఉంటుందన్నమాట. For the candidate with work experience in capital market financial service, a further relaxation in upper age limit will be considered to the extent of their work experience. Work experience బట్టి maximum 10 years అయితే ఇస్తారు. సో అది ముందుగానే ఇక్కడ ఇచ్చేస్తున్నారు. అలాగే ఏజ్ క్రైటీరియా ఇచ్చారు. మినిమం 20 years నుంచి maximum 30 years వరకు ఇచ్చారు. అలాగే దిస్ ఎంగేజ్మెంట్ ఇన్ కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ యాజ్ ఎ ట్రైనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ షెల్ నాట్ బి ఎంటైర్డ్ ఆర్ కన్స్ట్రక్టెడ్ యాజ్ ఎంప్లాయ్మెంట్. అంటే ఇది ఎంప్లాయ్మెంట్ అయితే కాదు. అంటే కెనరా బ్యాంక్ కి ఎంప్లాయ్మెంట్ అయితే ఎంప్లాయ్ అయ్యే అవకాశాలు అయితే లేదు. ఇది మేము మామూలుగా తీసుకుంటున్నాము అని ఇక్కడ ఇచ్చారన్నమాట. సో ఆల్ ది ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఏజ్ షెల్ బి కంప్యూటెడ్ యాజ్ 31/1/2025. అంటే కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 31/8 వరకు ఇచ్చారు మనకి. పోస్ట్ వచ్చేసి ట్రైనీస్ సేల్స్ అండ్ మార్కెటింగ్. క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ స్ట్రీమ్ విత్ 50% మార్క్స్ అయితే ఉండాలి. డిగ్రీ ఏ డిసిప్లిన్ అయినా ఉన్నా పర్లేదు. యు ఆర్ సీకింగ్ ఏ హైలీ మోటివేటెడ్ అండ్ కాంపిటేటివ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ టు జాయిన్ అవర్ టీమ్ అండ్ డ్రైవ్ ద ఎక్స్పెన్షన్ ఆఫ్ అవర్ బిజినెస్ బై క్యాన్వాసింగ్ న్యూ డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్. సో సేల్స్ రిప్రజెంటేటివ్ గా మా జాబ్ ప్రొఫైల్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి క్యాండిడేట్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద మార్కెటింగ్ అండ్ సేల్స్. సో ఉంటే బెటరు అని అంటున్నారు. అలాగే ఫ్రెషర్స్ కెన్ అప్లై, ఒకవేళ లేకపోయినా ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని అంటున్నారు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి పోస్టింగ్ వచ్చి ఎట్ వేరియస్ సెంటర్స్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ద లిస్ట్ పబ్లిష్డ్ ఆన్ ద వెబ్సైట్. సో వెబ్సైట్ లో ఏదో మెన్షన్ చేశారు, అక్కడి నుంచి చూసుకోండి అని అంటున్నారు. అలాగే ఇక్కడ కంపాషనేషన్ ఎంత ఇస్తారని స్టైఫండ్ వచ్చేసి 22,000 ఫర్ మంత్ ఇస్తారు. సో ఇక్కడ సాటిస్ఫైడ్ మంత్లీ ఫ్రమ్ అంటే 22,000 అనేది స్టైఫండ్ ఇస్తారు. బేస్డ్ ఆఫ్ సాటిస్ఫాక్టరీ మంత్లీ పెర్ఫార్మెన్స్ ఇక 2,000 రూపాయలు ఎక్స్ట్రా అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇది జనరల్ గా 22,000 అనేది కామన్ గా ఉంటుంది. 2,000 అనేది మీరు మీ పెర్ఫార్మెన్స్ ను బట్టి ఇస్తారు. హౌ టు అప్లై ఇక్కడ ఇచ్చారు. Candidate are requested to read the contents, advertisement and ensure their eligibility criteria ఇవన్నీ కూడా
ఇక్కడ నుంచి ఈ సైట్ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. సో మనం ఇక్కడ నుంచి ఎలా అప్లై చేసుకోవాలని చూపిస్తాను నేను మీకు. ఇక ఇవన్నీ ఎలాగ అప్లై చేయాలి ఇవన్నీ ఇచ్చారు. నెసెసరీ అటాచ్మెంట్స్ ఆన్లైన్ ఆఫ్లైన్ అని ఇచ్చారు, అది చెక్ చేసుకోవాలి. అలాగే అడ్రస్ ఫర్ ద సెండింగ్ ఫిజికల్ అప్లికేషన్ ఇఫ్ ఎనీ, ఇదేమో ఆన్లైన్, అలాగే ఇది ఆఫ్లైన్. సో ఆఫ్లైన్ లో కూడా మీరు పంపించవచ్చు, ఏదైనా సరే 6వ తారీఖు 10వ నెల అనేది లాస్ట్ డేట్. అలాగే కాల్ లెటర్స్ క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ విల్ బి ఇంటర్వ్యూ ఆన్లైన్ ఫిజికల్లీ రెండూ ఉంటాయి, అందుకనే రెండూ ఉంటాయి. మీరు ఫిజికల్ గా వెళ్ళొచ్చు, ఆన్లైన్ లో అప్లై చేస్తే ఆన్లైన్. ఇక యాక్షన్ అగైన్స్ట్ క్యాండిడేట్స్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ మిస్కండక్ట్ అటువంటిది ఏమైనా ఉంటే తీసుకోరా అని చెప్తున్నారు. అలాగే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. దీనికి ఎక్కడ కూడా ఆ ఫీ అనేది అయితే లేదు. సో దీన్ని మనం ఎలా అప్లై చేయాలి అంటే ఇక్కడ క్లిక్ టు అప్లై ఆన్లైన్. సో ఫస్ట్ అయితే ఇది చూద్దాం. ఇది ఆన్లైన్ లో సింపుల్ గా మనకి అప్లికేషన్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ ఫామ్ ట్రైనింగ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ అని ఇచ్చారు. సో ఇక్కడ జస్ట్ మీరు సింపుల్ గా మీ ఈమెయిల్ అడ్రస్ తో స్విచ్ ఆన్ చేసుకొని ఇవన్నీ ఫిల్ చేసేస్తారు. మీరు సింపుల్ గా ఈమెయిల్, ఫుల్ నేమ్, యాజ్ పాన్ నంబర్, పాన్ మీద ఏదైతే ఉంటో అది కావాలంటున్నారు, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, జెండరు, సో కేటగిరీ, మొబైల్ నంబర్, అడ్రస్, పిన్ కోడ్. డూ యూ హ్యావ్ ఏ బేసిక్ అండర్స్టాండింగ్ ద బ్రోకింగ్ అండ్ స్టాక్ మార్కెట్ గురించి అని తెలుసా? నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ అప్లై చేసేస్తారు. చాలా సింపుల్ గా ఉంటుంది. అలాగే అదే మీకు ఇదే గానీ మీకు ఆఫ్లైన్ అప్లికేషన్ కావాలనుకోండి, ఇక్కడే మీకు ఆఫ్లైన్ ఫిజికల్ అప్లికేషన్ కూడా ఇచ్చారు. సో అంటే మీకు ఫిజికల్ గా అప్లికేషన్ ఫార్మాట్, ఇదేమో ఆన్లైన్, ఇది సో ఇది ఆఫ్లైన్. సో దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఆఫ్లైన్ లో కూడా మీరు పంపించవచ్చు అన్నమాట. అడ్రస్ ఇచ్చారు కదా ఇందులోనే, ఆఫ్లైన్ లో పంపించవచ్చు. రెండూ ఇచ్చారు మనకి. సో ఆఫ్లైన్ లో పంపించేది ఆఫ్లైన్ లో పంపించవచ్చు, ఆన్లైన్ లో పంపించేది ఆన్లైన్ లో పంపించవచ్చు. సో ఆఫ్లైన్ అడ్రస్ అయితే ఇది ఇచ్చారు, ఫిజికల్ అప్లికేషన్స్ అడ్రస్. మీరు ఆన్లైన్ లో అయితే డైరెక్ట్ ఈ ఫామ్ ఫిల్ చేసేస్తే సరిపోతుంది. సో ఇది డౌన్లోడ్ చేసుకొని దీన్ని మీరు సో ఫిజికల్ గా కూడా పోస్ట్ లో కూడా పంపించవచ్చు. రెండు ఇచ్చారు, ఏది ఈజీ అయితే అది చేసుకోండి. ఆఫ్లైన్ అన్నా ఓకే, లేదంటే ఆన్లైన్ ఇంకా ఈజీ కాబట్టి ఆన్లైన్ లో మీరు ఈ అప్లికేషన్ ప్రింట్ తీసుకొని, సో ఆన్లైన్ లో ఈజీ కాబట్టి ఇది డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. లేదు నేను ఆఫ్లైన్ లో పంపిస్తాను అంటే ఇలా పంపించవచ్చు. సో ఇదంతా మీకు కంప్లీట్ డీటెయిల్స్. ఇక్కడ మీరు సెంటర్స్ అని ఇచ్చాడు కదా, ఇక్కడ ఇచ్చాడు చూడండి సెంటర్స్. జాబ్ లొకేషన్స్ వచ్చేసి ఎక్కడెక్కడ ఉంటాయని ఇచ్చారు. హైదరాబాద్ లో అయితే హైదరాబాద్ ఉంది, సెంటర్ వచ్చి హైదరాబాదు. జాబ్ లొకేషన్ వరంగల్, నిజామాబాద్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి తిరుపతి ఇచ్చారు, అనంతపూర్ కర్నూలులో ఉంటుంది. విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం అయితే ఇచ్చారు. సో ఇక్కడ తెలంగాణలో అయితే హైదరాబాద్ ఇచ్చారు. నెక్స్ట్ ఆంధ్రాలో అయితే తిరుపతి, విజయవాడ రెండే ఇచ్చారు. 4 లొకేషన్లు ఇచ్చారు జాబ్ లొకేషన్స్. సో 2 లొకేషన్స్ అయితే తెలంగాణలో ఉన్నాయి. కాబట్టి మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఎనీ డిగ్రీ మీద ఉంది. సో ఎవరైతే ఈ ఫస్ట్ గా అప్లై చేసుకుని వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.